హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఊరి పొలాలను అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే అన్నీ మా ఊరే ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మొక్కలు అయితే ఒక్కొక్కటే వేసింది ఫ్రెండ్స్. ఇవి కొన్ని మరే ఉడిసింది, దాన్ని బట్టి అయితే ఒక్కొక్కటే వేస్తాము. ఈ బలవడం కారణం అయితే గత్తం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే పేడ అయితే వేస్తున్నారు. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇలాంటి కాలువల దగ్గరే ఇక్కడ పేడ వేస్తే ఈ పేడ వాటర్ ఇది చేసి మొత్తం అయితే సర్దుకుంటుంది. దాన్ని బట్టి అయితే ఇక్కడైతే దుప్పలు దుప్పలు కడతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఓన్లీ గత్తమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఏరియా అయితే పండిస్తారు. ఎరువు ఏమి వేయరు. దాన్ని బట్టి అయితే పొలాలు అయితే చాలా బాగా పండుతాయి. ఫ్రెండ్స్, ఈ పైకి అయితే గాబ్ అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మనమైతే వెళ్దాం అక్కడ. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే గాబ్ తీస్తున్నాం ఫ్రెండ్స్. మీకైతే పొలాలు గాబ్ ఏ విధంగా తీస్తున్నారో అదైతే నేనైతే నా వీడియోలో దగ్గర చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, గాబ్ తీసింది అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గాబ్ తీసింది తీసి గట్టుగా అయితే పెడతారు. చూడండి ఎంత చక్కగా ఉందో గాబ్ తీసింది. ఇప్పుడు మా రైతన్న ఏ విధంగా గాబ్ తీస్తున్నాడో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మా రైతన్న అయితే గాబ్ తీస్తున్నాడు. పొలం అయితే ఈ విధంగా గాబ్ తీస్తారు మా ఏరియా. చూడండి ఫ్రెండ్స్, మా రైతన్న అయితే ఎంత చక్కగా గాబ్ తీస్తున్నాడు మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మా ఏరియా అయితే ఈ విధంగా గాబ్ తీస్తారనమాట. ఫ్రెండ్స్ చూడండి, గాబ్ తీసి గడ్డ అయితే గట్టుగా అయితే వేస్తారు. ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పొలాలు అయితే మా ఊరి మీకైతే చూపిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవైతే ఎరువు అయితే వేయము, ఓన్లీ గత్తమే వేస్తాము. పేడ చూడండి, మొత్తం పొలాలే. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.